with RJ Anusha. రేడియో సిటీ నువ్వు నేను ఓ సినిమాలో ఇవాల్టి సినిమా బంటి ఆర్ బబ్లీ. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది షాద్ అలీ అండ్ రాసింది జయదీప్ అండ్ స్టోరీ బై ఆదిత్య చోప్రా. ఈ సినిమాలో అయితే మన బిగ్ బి అమితాబ్ బచ్చన్ గారు, అభిషేక్ బచ్చన్ గారు, అట్లానే రాణి ముఖర్జీ గారు యాక్ట్ చేయడం జరిగింది లీడ్ రోల్స్ గా. మే 27, 2005 రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఒక మంచి ఎంటర్టైనర్ గా నిలిచింది. అండ్ ఇందులో మ్యూజిక్ గురించి చెప్పాలంటే శంకర్ ఎహ్సాన్ లాయ్ కంపోజ్ చేసినారు. అండ్ ఐ పర్సనలీ లవ్ ద మ్యూజిక్. ఈ సినిమాలో చూసుకుంటే మొత్తానికి 6 పాటలున్నాయి. టైటిల్ ట్రాక్ అయినటువంటి బంటి ఆర్ బబ్లీ భలే ఉంటది సాంగ్. అండ్ ఆల్సో మొత్తం ఇప్పటికి కూడా మనం అందరం డాన్స్ చేసే సాంగ్ కజరారే, ఆ సాంగ్ కూడా భలే ఉంటది కదా అసలు. ఈ పాటని అలీషా, శంకర్ మహాదేవన్ గారు, జావేద్ అలీ గారు పాడడం జరిగింది. వాట్ ఎ సాంగ్ డూడ్ అసలు. అండ్ అంతేకాదు బంటి ఆర్ బబ్లీ 2008 లో తెలుగులో కూడా రీమేక్ చేయడం జరిగింది, భలే దొంగలు అని చెప్పేసి. వెల్, మరి సినిమా విషయానికి వస్తే రాకేష్ త్రివేది అదేనండి మన అభిషేక్ గారు. ఆయన ఒక చిన్న విలేజ్ కి చెందిన పర్సన్. వాళ్ళ నాన్నగారు రైల్వే టికెట్ కలెక్టర్. ఆయన ఎప్పుడు కూడా రాకేష్ ఇలాంటి ఒక సెటిల్డ్ జాబ్ లో సెటిల్ అయితే బాగున్ను అని కలకంటూ ఉండేవారు. రాకేష్ కి చాలా పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి. తను ఫర్ ఎవర్ హస్ కమింగ్ అప్ విత్ లైక్ న్యూ బిజినెస్ స్కీమ్స్ అన్నమాట. వాళ్ళ నాన్నగారిని కన్విన్స్ చేస్తూనే ఉండేవారు. అండ్ తనని కన్విన్స్ చేసుకునేవాడు దట్ హీ విల్ మేక్ ఇట్ బిగ్ వన్ డే అన్నట్టు. తనకు అసలు 9 to 5 జాబ్, ఆ ఎన్వైరన్మెంట్ నచ్చనే నచ్చదు. వాళ్ళ నాన్నగారు ఇంకా డిసైడ్ అయిపోతారు, నేను అరేంజ్ చేసిన ఇంటర్వ్యూకి నువ్వు వెళ్లాల్సిందే, నువ్వు వెళ్ళలేదు అంటే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపో అని. ఇటుపక్క చూసుకుంటే విమ్మి అదేనండి మన రాణి ముఖర్జీ గారు. తను కూడా ఒక చిన్న విలేజ్ కి చెందిన ఆవిడే, ఫ్రమ్ అ పంజాబీ ఫ్యామిలీ. తనైతే ఎన్నో సినిమాలు చూస్తూ సూపర్ మోడల్స్ గురించి తెలుసుకుంటూ ఎప్పటికైనా మిస్ ఇండియా అవ్వాలనే కోరికతో ఉంటది. వెల్, ఎన్ని కళలుంటే ఏం లాభం చెప్పండి ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేకపోతే. బిమ్మి వాళ్ళ పేరెంట్స్ చెప్తారు, మేమైతే నీకు ఒక పెళ్లి మ్యాచ్ ఫిక్స్ చేసినాం అని చెప్పేసి. అబ్బాయి మంచోడు, మంచిగా డీసెంట్ జాబ్ ఉంది అని చెప్పిన వెంటనే చేసలేక అబ్బా అని చెప్పి అసలు ఇంట్రెస్టే చూపించదు. రాకేష్ ఇంకా బిమ్మి ఎవరి లైఫ్స్ లో వాళ్ళ డ్రీమ్స్ కోసం వెతుకుతూ ఉన్నారు. ఇంకేముంది, బ్యాగ్స్ ప్యాక్ చేసుకుని మెల్లగా రాత్రి అయినాక ఇంటి నుంచి బయటకు వచ్చేసారు. అండ్ దే bumped into each other at a train station. అండ్ వాళ్ళైతే మంచి ఫ్రెండ్స్ అయిపోయారు ఆఫ్టర్ రియలైజింగ్ దట్ దేర్ స్టోరీస్ ఆర్ సిమిలర్. అబ్బా, వాళ్ళ డ్రీమ్స్ ని అచీవ్ చేయడానికి ఒకరికొకరు మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చుకుంటూ ఉన్నారు. విమ్మి మిస్ ఇండియా కాంటెస్ట్ కి ఎంటర్ అవడానికి ట్రై చేస్తుంది, బట్ షీ ఇస్ థ్రోన్ అవుట్ ఆఫ్టర్ అన్ ఆర్గ్యుమెంట్. రాకేష్ తన ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ అన్నిటి గురించి ఆ ఐడియాస్ సెల్ చేయడానికి చూస్తాడు, కానీ ఆ బిజినెస్ మ్యాన్ అసలు పట్టించుకోడు. రాకేష్ ఎక్కడైతే ఒక రెస్టారెంట్ లో ఒక అతన్ని కలుస్తాడో తన ఐడియాస్ అని అతను దొంగలించేస్తాడు. సో ఆ దొంగలించేసిన అతను, ఆ బిజినెస్ మ్యాన్ డబ్బులు సంపాదించడం మొదలు పెడతాడు. రాకేష్ అండ్ విమ్మి దే కాన్ హిమ్ అండ్ ఆ డబ్బుల్ని తీసేసుకుంటారు. ఎందుకంటే రైట్ఫుల్ గా అది వాళ్ళది అని బిలీవ్ చేస్తారు కాబట్టి. అండ్ దే రియలైజ్ ఇట్ హౌ ఈజీ టు కాన్ పీపుల్. ఇంకొంతమందిని ఇట్లానే కాన్ చేసి బాంబేకి వెళ్ళిపోదామని ఫిక్స్ అవుతారు. కానీ అన్ఫార్చునేట్లీ ది ఫైండ్ దిస్ లైఫ్ స్టైల్ టూ ఎగ్జైటింగ్ టు గివ్ అప్. అబ్బా, అప్పుడు అడాప్ట్ చేసుకుంటారు పేర్లు బంటి అండ్ బబ్లీ అని చెప్పేసి. సక్సెస్ఫుల్ గా ఒకటి తర్వాత ఒకటి అలా లూట్ చేసేస్తూ ఉంటారు. రిచ్ డ్రెస్సెస్ తో, లోకల్ గైడ్స్ తో, రిలీజియస్ ప్రీస్ట్స్ తో, హెల్త్ ఇన్స్పెక్టర్స్ తో, వాళ్ళతో వీళ్ళతో ఏంటి మొత్తం అందరినీ లూట్ చేసేస్తారు. వీళ్ళ గురించి మొత్తం న్యూస్ పేపర్స్ అంతా స్ప్రెడ్ అవుతుంది నేషన్ వైడ్ గా. మెల్లమెల్లగా మరి వాళ్ళ ఫ్రెండ్షిప్ కూడా రొమాన్స్ లోకి బ్లూమ్ అవుతుంది. And they decide to continue conning as husband and wife. But little do Bunty and Bubbly know that DCP Dashrath Singh is catching up with their cons. ఇంకెవరండి, మన బిగ్ బి ఎంట్రీ ఇచ్చేశారు. ఆ తర్వాత స్టోరీ ఏమై ఉంటది? వీళ్ళని పట్టుకుంటారా? పట్టుకుంటే ఏం చేసుంటారు? అసలు వీళ్ళు దొరుకుతారా? వీళ్ళకున్న బుర్రకి ఇదంతా తెలుసుకోవాలంటే ఒక్కసారి సినిమా రిపీట్ వేసుకోవాల్సిందే. అదబ్బా నువ్వు నేను ఓ సినిమాలో ఇవాల్టి సినిమా బంటి ఆర్ బబ్లీ.